ఫైనలీ కూర్గ్‌లో గ్లాస్ బ్రిడ్జ్‌ని, తర్వాత పెప్పర్ ప్లాంట్స్‌ని, తర్వాత కాఫీ ఎస్టేట్స్‌ని, బగండేశ్వర టెంపుల్‌ని, తలకావరి టెంపుల్‌ని అన్నిటిని మేము ఎక్స్‌ప్లోర్ అయితే చేసేసాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అందరికీ తెలుసు కదా, మేము కూర్గు ట్రిప్కి అయితే వచ్చాము. సో ట్రిప్లో మేము ఆల్రెడీ 2 వీడియోస్ని అయితే అప్లోడ్ చేశాను. మన ఛానల్లో ఆల్రెడీ ఉంటాయి. మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ని అయితే వెళ్ళి చూసేసేయండి. సో ఇవాళ అయితే మేము డే టూ మేము వెళ్ళే ప్లేసెస్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా స్టే వచ్చేసి క్లబ్ మహీంద్రా రిసార్ట్ విరాజ్పేట్ కదా. సో మేము ఇక్కడి నుంచి అయితే మేము ఇప్పుడు బగండేశ్వర టెంపుల్, తలకావేరి టెంపుల్కి అయితే రీచ్ అవ్వాలి. సో ఫస్ట్ అయితే మేము గ్లాస్ బ్రిడ్జ్ని ఎక్స్ప్లోర్ చేసుకుని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాము. మా తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి మీద భారం వేసేసి నేను డ్రైవింగ్ సీట్లో అయితే ఎక్కి కూర్చునేసాను. సో మా ఆయన అయితే చాలా కంగారుగా ఉన్నాడు, ఎందుకంటే నా డ్రైవింగ్ ఎలా ఉంటుందో ఏంటని చెప్పి. ఎంత ఎక్స్పర్ట్స్ అయినా, ఎంత సూపర్ డ్రైవర్స్ అయినా డ్రైవింగ్ సీట్ పక్క సీట్లో కూర్చున్నప్పుడు వచ్చే ఫియర్ ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. అందులోనూ నేను రీసెంట్గా నేర్చుకున్నాను. సో అందుకోసం అని చెప్పి ఇంకొంచెం భయం ఎక్కువే ఉంటుంది. సో దానికోసం అని చెప్పి మనం స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేసుకుంటే మనకి సరిపోతుంది. సో మా ఆయనకి నేను జాగ్రత్తలు చెప్పి నేనైతే డ్రైవింగ్లో కూర్చునిపోయాను. కొంచెం జర్నీ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము రిసార్ట్లో అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో ఇంక మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎన్ని కర్వ్లు ఉన్నాయో, మామూలుగా లేదు. రూట్ అయితే సూపర్గా ఉంది. మాకైతే భలే అనిపించింది. ఎంత గ్రీనరీ, ఫుల్ ఆఫ్ గ్రీనరీస్, చాలా చాలా బాగుంది. అందులో మన డ్రైవింగ్ కదా ఇంకా బాగుంటుంది. సో మేము గ్లాస్ బ్రిడ్జ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదిగో కనిపిస్తుంది కదా, అదే గ్లాస్ బ్రిడ్జ్. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి పెప్పీ కాఫీ ఐలాండ్. ఇందులో కాఫీ ఎస్టేట్స్, అలాగే మనకు గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. సో ఇది గ్లాస్ బ్రిడ్జ్ లెంత్ అయితే 35 మీటర్స్ అని చెప్పారు. ఇందులోకి ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ ఫీ అయితే ఉంది. నార్మల్గా ఎస్టేట్ వ్యూ చూడడానికి మాత్రం అయితే 100 రూపీస్. తర్వాత మనం గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కాలంటే దానికి సపరేట్ ఫీ అంట, అదైతే 200 రూపీస్. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకు కర్ణాటక వాళ్ళు ఏదో రూల్స్ ఏదో పాస్ చేశారు, స్టాప్ చేశారు, గ్లాస్ బ్రిడ్జ్ పైకి ఎక్కడానికి లేదు అని చెప్పారు. నేనైతే చాలా అప్సెట్ అయిపోయాను. అంత దూరం వెళ్ళి గ్లాస్ బ్రిడ్జ్ మీద ఎక్కలేకపోయాని అని చెప్పేసాని. సో బట్ ఓకే, ఇంకేం చేయలేము, ఇది రూల్స్ అన్నప్పుడు మనం ఈ కాన్ డూ ఎనీథింగ్ కదా. ఇదిగో చూడండి, లాక్ అయితే వేశారు. ఈ స్టెప్స్ మీద నుంచి వెళ్ళాలి. సో ఇలా వెళ్ళిన తర్వాత ఇదిగోండి గ్లాస్ బ్రిడ్జ్ ఈ లెంత్లో ఉందన్నమాట. సో నేనైతే ఇంకా అలా బయట వ్యూ చూసుకున్నాను. ఇంకా మనకు ఆప్షన్ లేదు కాబట్టి, ఇంత దూరం వెళ్ళి లేదు అన్నప్పుడు ఇంకొంచెం హర్ట్ అవుతాము. సో ఓకే, ఇంకేం చేయలేము. ఇది పర్మనెంట్గా క్లోజ్ కాదు, జస్ట్ 2 వీక్స్ మాత్రమే క్లోజ్ చేస్తారని చెప్పారు. తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారంట. ఇక్కడైతే ఒక స్టేజ్ లాగా ఇచ్చారు. ఆ స్టేజ్ మీదకి వెళ్తే మనకు వ్యూ అనేది కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంది. కొండలు, గ్రీనరీ, గ్లాస్ బ్రిడ్జ్, వాటర్ అంతా కూడా అద్దిరిపోయింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లోపల నుంచి మనం అయితే లోపలికి వచ్చేయాలి. లోపలికి వచ్చిన తర్వాత మనకు వ్యూ అనేది కనిపిస్తుంది. ఇదిగోండి, వాటర్ అయితే మామూలుగా లేదు, ఎందుకంటే అది చిన్నగా ఉన్నా కూడా ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. ఇంకొద్దిసేపు గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరే ఉండి కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఇంక అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. సో లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి, మోస్ట్లీ అయితే కాఫీ ప్లాంట్స్, అలాగే మనకు పెప్పర్ ప్లాంట్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి కొన్ని రోజ్ వుడ్ అంట, తర్వాత డిఫరెంట్ ప్లాంట్స్ కూడా వాళ్ళు పెట్టున్నారు. చాలా చాలా బాగున్నాయి. అవి లోపలికి వెళ్ళి చూపించేస్తాను. సో ఫస్ట్ మనకి ఎంట్రన్స్ అయితే ఇలా కేవ్ లాగా ఉంది. సో అందులోపల నుంచి అయితే మనం ఎంటర్ అవ్వాలి. సో మా పాప అయితే వెళ్తుంది. తనకి చాలా ఇంట్రెస్ట్, ఇలాంటి అడ్వెంచర్స్ టైప్ కేవ్స్ అలాంటి లుక్ ఉంటే తనకి చాలా చాలా ఇష్టము. ఇంకా ఇక్కడ చాలా మంది విజిట్ కూడా చేస్తున్నారు చూడండి, అందరు కూడా వచ్చున్నారు. సో మేము అదే టైంలో వెళ్ళాం కాబట్టి మేము కూడా ఇంకా కొద్దిసేపు ఉన్నాము. సో ఇదైతే రోజ్ వుడ్, తర్వాత వచ్చేసి బిటర్ లైమ్ అంట, చిల్ల డిఫరెంట్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ చూడండి కాఫీ బీన్స్ ఎలా ఉన్నాయో. సో రెడ్డిష్గా చాలా బాగున్నాయి కదా. సో చూడండి, కొన్ని గ్రీన్ ఉన్నాయి, కొన్ని రెడ్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇంక ఇవి వచ్చేస్తే పెప్పర్. సో పెప్పర్ చూడండి, ఎంత ఒక స్టెమ్కి ఎన్ని చుట్టూ ఇవంతా పెప్పర్సే. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చెట్లు అయితే పెద్ద చెట్టుకి అల్లిచ్చేస్తున్నారు. ఇవి చూస్తే మనకు తమలపాకులు కైండ్ ఆఫ్ లోనే ఉన్నాయి, బట్ పెప్పర్.
ఇక్కడైతే ఒక ఆర్చ్ కూడా ఇచ్చారు. సో ఆర్చ్ దగ్గర నుంచి చూస్తే మనకు మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పి నేను కూడా వెళ్ళిపోయాను అక్కడికి. అక్కడ చూడండి కూర్గ్ ఫ్యాంటసీ ఫారెస్ట్ అని చెప్పి అయితే రాస్తుంది దానిపైన. సో అందులో నుంచి చూస్తే వ్యూ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. ఎంత బాగుందంటే కొండలు ఎటు చూసినా మనకు ఫారెస్ట్ ఏరియానే మనకు కనిపిస్తుంది. మౌంటైన్స్, హిల్స్, తర్వాత నాకైతే అద్భుతంగా అనిపించింది. ఇంకా అలా కొద్దిసేపు ఇక్కడే ఉన్నాము. తర్వాత అయితే మేము ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో మా పాప చూడండి ఎలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుందో. ఎస్టేట్లో నుంచి బయటకి అయితే వచ్చేసాము. ఇంక ఇప్పుడు మేము బగండేశ్వర టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ వెళ్ళే రూట్లో ఇలాంటి చిన్న చిన్న షెల్టర్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి. అవి బస్ స్టాప్సా లేకపోతే వర్షం ఏమన్నా పడినప్పుడు ఏమన్నా షెల్టర్ లాగా యూజ్ అవుతాయి అని చెప్పి ఉన్నాయో తెలియదు, కానీ అవైతే చాలా ముద్దుగా భలే అనిపించాయి. మేము బగండేశ్వర టెంపుల్కి వెళ్ళే రూట్లోనే మాకు ఇంకొక టెంపుల్ అయితే కనిపించింది. శ్రీ భగవతి దేవస్థానం అంట. పదకల్లు ఊరి పేరు వచ్చి. మాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి అన్నీ కూడా హట్స్ తోటి ఎంత బాగుందో. తర్వాత చాలా బాగుంది. ఒక్కసారి వెళ్ళి చూసొద్దామని చెప్పి అయితే నేను దిగొచ్చాను. నాకైతే చాలా బాగా అనిపించింది. అయితే ఎవ్వరూ లేరు, బట్ కానీ నాకు చాలా బాగా అనిపించి నేను ఇంకా దిగొచ్చాను. సో చూడండి ఎంత బాగుందో. ఆ కలర్ కాంబినేషన్ కావచ్చు, ఆ ఎన్విరాన్మెంట్ కావచ్చు, చూడండి ఎంత హాయి ప్రశాంతంగా మెడిటేషన్స్ చేసుకునే వాళ్ళకైతే సూపర్గా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. దేవునికి దండం పెట్టేసుకొని ఇంక ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము. అలాగే డ్రైవర్స్ కూడా చేంజ్ అయిపోయారు. ఇంక ఇక్కడి నుంచి అయితే మనకు బగండేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఫైనల్గా మేము బాగమండలకి అయితే రీచ్ అయిపోయాము. సో బాగమండలలోనే బగండేశ్వర టెంపుల్ అయితే ఉండేది. ఫస్ట్ ఆర్చ్ అయితే కనిపిస్తుంది, వెల్కమ్ టు శ్రీ క్షేత్ర బగండేశ్వర తలకావరి టెంపుల్ అని చెప్పి. సో ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనం కింద నుంచి అయితే వెళ్ళాలి. సో మాకు తెలియక మేము ఫ్లైఓవర్ మీద అయితే వెళ్ళిపోయాము. ఫ్లైఓవర్ మీద వెళ్ళిన ప్రాబ్లం లేదు, మళ్ళీ రావడానికి అయితే రూట్ అయితే ఉంది. మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే మనకు బగండేశ్వర టెంపుల్. బగండేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ అయితే మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోకుండా టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న త్రివేణి సంగమం అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏంటంటే 3 నదులు అయితే కలిసే ప్లేస్ అంట. ఆ నదుల పేర్లు ఏంటంటే కన్నిక, సుజ్యోతి మరియు కావేరి. ఈ 3 నదులు కలిసే ప్లేస్ని త్రివేణి సంగమం అని అంటారంట. సో ఆ ప్లేస్ని అయితే మనం ఇప్పుడు విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో లోపలికి వెళ్ళంగానే పెద్ద చెట్టు అయితే ఉంది. సో దాని పక్కనే మనకు వాటర్ అయితే ఫ్లో అయితే ఉంది. నాకైతే బాగా ప్రశాంతంగా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడ ఎన్విరాన్మెంటు చాలా కామ్, డివైన్ ఫీల్ అయితే వచ్చేసింది అక్కడికి వెళ్ళగానే. ఈ నదిలో చాలామంది స్నానాలు చేస్తారంట. తర్వాత చనిపోయిన వాళ్ళకి తర్పణాలు వదులుతారంట. ఇది చూడడానికి చాలా చిన్న నదిలా కనిపిస్తుంది, కానీ చాలా పవిత్రమైన ప్లేస్ అంట. 3 నదులు కలిసే ప్లేస్ కాబట్టి ఇది త్రివేణి సంగమం అని చెప్పి అక్కడ పేరైతే ఉందంట. ఇప్పుడు నేను చూపించే ప్లేస్ దగ్గరే 3 నదులు అయితే కలుస్తున్నాయి. సో లెఫ్ట్ సైడ్ నుంచి ఒక నది వస్తుంది, రైట్ సైడ్ నుంచి అయితే 2 నదులు వస్తున్నాయి. ఆ 3 నదులు కలిసే ప్లేస్ ఇక్కడే అనమాట. సో అందరూ కూడా ఇక్కడ వచ్చేసి స్నానాలు కావచ్చు, తర్వాత తర్పణాలు కావచ్చు, ఎవరైనా కూడా ఇలా చేసుకుంటూ ఉంటారు. చాలా పవిత్రమైన ప్లేస్ అని చెప్పారు. మేము ఈ ప్లేస్లో చాలా ఎక్కువ టైమే స్పెండ్ చేసాము, ఎందుకంటే వాటర్తో ఆడుకుంటూనే ఉన్నామన్నమాట. మా పాపకి చాలా నచ్చేసింది ఈ ప్లేస్. వాటర్ ఉంది కదా, పిల్లలకి చాలా ఇష్టపడతారు కదా. సో అందుకోసం అని చెప్పి మా పాప బాగా ఎంజాయ్ చేసింది. ఇంక ఇదైతే టాప్ వ్యూ అనమాట. ఇది బ్రిడ్జ్ పై నుంచి తీసిన వ్యూ, మొత్తం నది. తర్వాత పక్కనే లెఫ్ట్ సైడ్ మనకు బగండేశ్వర టెంపుల్ కూడా కనిపించేస్తుంది. ఈ నది దగ్గర ఉన్న కొన్ని దేవుళ్ళకి అయితే దండం పెట్టేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి మనకు కనిపిస్తుంది కదా, ఈ టెంపులే శ్రీ బగండేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి శివుడి యొక్క టెంపుల్. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఆర్కిటెక్చర్ మొత్తం కేరళ స్టైల్లో వుడెన్ క్రేవింగ్స్, స్లాపింగ్ రూప్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లోపల అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. శివాలయంలో ఆ శాంతి, ఆ వైబు నిజంగా చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ శివాలయం ప్లస్ సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత గణపతి మరియు విష్ణు దేవాలయాలు కూడా ఉన్నాయి. బగండేశ్వర అనేది పురాణాలలో ప్రముఖ స్థలం అంట. భగంధ మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్టు చెప్తారంట. అందుకే దేవుడు బగండేశ్వర అని పిలువబడతారంట.
మేము దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మా దర్శనం అయిపోయేసరికి 12:30 అయిపోయింది. ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్న టైంలో వేరే వాళ్ళు చెప్పారు, ఇక్కడ అన్నదానం జరుగుతుంది 1 o'clockకి, మీరు తినేసి వెళ్ళండి అని అయితే చెప్పారు. ఇంకా మేము కూడా దేవుని ప్రసాదం తినేసి తర్వాత మన ప్లేట్లు మనమే కడుక్కోవాలి, ఇక్కడ స్పెషాలిటీ. సో ఇంకా అన్ని చేసేసుకొని అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడి నుంచి తలకావేరికి అయితే మనకి 8 kilometers మాత్రమే ఉంది. భగండేశ్వర టెంపుల్, తలకావేరి టెంపుల్ మోస్ట్లీ ఒకే డే ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ రెండు ఒక రూట్ లో ఉంటాయి. ఫస్ట్ భగండేశ్వర టెంపుల్కి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి తలకావేరి టెంపుల్కి వెళ్తే మనకు డే అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకోండి మీరు ఎప్పుడైనా వస్తే. ఇప్పుడు మనం తలకావేరి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో రూట్ చూడండి, ఫుల్ ఆఫ్ కర్వ్స్, ఎంత టర్నింగ్స్ ఉన్నాయంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. డ్రైవ్ చేసే వాళ్ళకి చాలా చాలా టఫ్, కాకపోతే జాగ్రత్తగా వెళ్ళాలి. అన్ని టర్నింగ్స్ దాటేసుకొని సేఫ్గా తలకావేరికి అయితే రీచ్ అయిపోయాము. సో ఫస్ట్ అయితే పార్కింగ్ ఫీ 50 rupees ఛార్జ్ చేస్తున్నారు. సో ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ అయితే ఆర్చ్ కనిపిస్తుంది, శ్రీ తలకావేరి టెంపుల్ తలకావేరి అని చెప్పేసి. సో మనం ఆ ఆర్చ్ లో నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే మనం ఇప్పుడు కర్ణాటకలోని అత్యంత పవిత్రమైన స్థలం తలకావేరికి అయితే వచ్చేసాము. అంటే కావేరి అమ్మవారి జన్మస్థలం అన్నమాట. ఇక్కడి నుంచే మహానది కావేరి పుట్టిందని ఇక్కడ నమ్మకము. ఈ ప్రాంతము బ్రహ్మగిరి కొండల మీద ఉండటంతో చాలా డివైన్ అండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ సింపుల్ బట్ వెరీ ట్రెడిషనల్ అండ్ స్పిరిచువల్ వైబ్తో ఉంటుంది. సో బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ని అయితే కంపల్సరీ విజిట్ చేయాలని ప్లేస్ అనమాట. ఈ కూర్గుకి వస్తే పక్కా ఈ 2 temples-కి అయితే పక్కా విజిట్ చేయాలని అయితే నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఇన్ని స్టెప్స్ అయితే మనం ఎక్కి పైకి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అగస్తేశ్వర టెంపుల్ ఉంటుంది, తర్వాత వినాయక టెంపుల్ ఉంటుంది, తర్వాత కావేరి అమ్మవారు పుట్టిన ప్లేస్ ఉంటుంది. చాలా మంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత మన అగస్తేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుంటారంట. మాకు అదే చెప్పారు. సో మేము ఫస్ట్ గణపతిని దర్శనం చేసుకుని తర్వాత అయితే శివుడిని అయితే దర్శించుకున్నాము. ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో, చాలా 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 బాగుంది కదా. అసలు ఇది స్పిరిచువల్ గానే కాదు, నేచర్ లవర్స్ కూడా మస్ట్ విజిట్ ప్లేస్ అని కూడా చెప్పచ్చు. స్పిరిచువల్ అనే వాళ్ళే రావాలని ఏం లేదు, నేచర్ లవర్స్ కి బ్యూటిఫుల్ స్పాట్ ఇన్ కూర్గ్. ఇప్పుడైతే మేము కుండికే అంటే కావేరి నది పుట్టుక స్థలమైన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఒక చిన్న ట్యాంక్ లాగా కనిపించే చోటే కావేరి ప్రారంభమైందని చెప్తారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి సంవత్సరం అక్టోబర్లో జరిగే తులా సంక్రమణ రోజు ఇక్కడ ఒక అకస్మాత్తుగా పైకి వచ్చే శబ్దంతో ఓవర్ఫ్లో అవుతుందంట వాటరు. దీన్ని కావేరి అమ్మ ఆవిర్భావంగా భావిస్తారంట. ఆ రోజు వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటారంట. ఇక్కడ చూడండి, ఇది ఇంకొక బాక్స్ లాగా ఉంది కదా. సో ఈ బాక్స్ లోపల ఏంటంటే ఒక శివుడి స్టాచ్యూ ఉంది, అలాగే నంది ఉంది. సో నంది నోట్లో నుంచి వాటర్ అయితే వస్తుంది. సో చాలా బాగుంది. అంటే అటు సైడ్ కోనేరులో నుంచి వచ్చే వాటర్ ఇక్కడికి వస్తుంది అనమాట. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎన్నో ఇయర్స్ తర్వాత మేము ఈ టెంపుల్స్ని అయితే విజిట్ చేసామని చెప్పి చాలా 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 హ్యాపీ అనిపించింది. ఆ దేవుని ఆశీస్సులను అయితే మేము తీసుకున్నాము. మాకు ఎంత ఆనందాన్ని ఇచ్చింది. సో ఇక్కడ నుంచి వ్యూ మొత్తం మీరు క్లియర్గా చూసారు, చాలా బాగుంది. ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి వ్యూ చూస్తుంటే ఆ క్లౌడ్స్ కొండలు రెండు మెర్జ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ బ్యూటిఫుల్ 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 ప్లేస్ నాకైతే భలే నచ్చేసింది. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్.